బ్రిటన్‌లో క్రమంగా ముస్లిం సామాజిక వర్గం మీదన వ్యతిరేక ఉద్యమాలు పెరిగిపోతున్నాయి. దానికి కారణం మైనారిటీ గూడా తీరని ఆడపిల్లలని మత ఆచారాల ప్రకారం అంటూ మతం మార్చి వివాహాలు చేసుకుంటూ లవ్ జిహాదులు చేస్తున్నారన్నటువంటి కోపం. అలాంటి అంశాల్ని ప్రస్తావించిన వాళ్ళ మీదన రేసిజం కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు. అది బ్రిటన్ పౌరుల్ని. దీంతో ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్‌తో పాటు ఓపెన్ డిబేట్స్ ప్రారంభమైపోయినాయి అక్కడ ఉన్నటువంటి వాటిట్లో. ఇందులో ఎవరైతే ఈ ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వాదించేవాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, మొత్తం బ్రిటన్‌లో 6.5% మంది మాత్రం ముస్లింలు. కానీ టెర్రర్ డెత్స్ అంటే ఉగ్రవాద చర్యల్లో 2000 మంది చనిపోతే అందులో 97% వీళ్ళ వల్లనే జరిగినాయి. 84% చైల్డ్ గ్యాంగ్ రేప్స్ అన్ని వీళ్ళే నిందితులు. 77% టెర్రర్ థ్రెట్స్ అంటే ఉగ్రవాద కార్యకలాపం చేస్తామన్న బెదిరింపు కేసులో 75% వీళ్ళ వల్లనే ఉన్నాయి. 18% ప్రిజనర్స్ వీళ్ళే ఉన్నారు. 6000 ఎఫ్జిఎమ్స్ ఇయర్‌లో నడుస్తున్నాయి. అలాగే 1.5 బర్త్ డిఫెక్ట్ రేటు పడిపోవడం వెనకాల ఉన్నటువంటిది ఇదే. అలాగే బ్రిటన్‌లో 48.6% ఏదైతే 16-64 వాళ్ళ మధ్యలో ఉద్యోగాలు పోవడం అంటే బ్రిటన్ వాళ్ళకి, అదే వీళ్ళకి 48.6% మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. సోషల్ హౌసింగ్‌లో 27% ముస్లింలకే వెళ్తున్నాయి. లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా 6% వాళ్ళకి 27% ఇళ్ళు, 6% వాళ్ళకి 48.6% ఉద్యోగాలు వస్తున్నాయి. ఇదెక్కడ పరిస్థితి అన్నటువంటి ప్రశ్న రైజ్ చేస్తున్నారు.